హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఇదిగోండి, ఇది సిరీస్ బుక్ శతకం. సో ఇట్లా ఇవన్నీ ఇట్లా ఉన్నాయి, ఇట్లా చిన్నగా. సో మనం ఇప్పుడు చూసే బుక్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ బుక్లో మంచి నీట్గా ఇది జాబ్ వచ్చిన వాళ్ళు చదివిన బుక్ అడ్వైజ్ ఇస్తే నేను తెచ్చిన. సో ఒక్కసారి మీరు సిరీస్ ఎవరి దగ్గర ఉంటే చూసుకోండి. ఒకసారి శతకం ఈ ఒక్క వీడియో చేస్తాను. ఈ బుక్ ఫాలో అయ్యమంటే ఈ బుక్ లేకపోతే అదంటే అది ఫాలో అవుదాము. మంచిగా నీట్గా పాయింట్ టు పాయింట్ చదువుకుంటూ వెళ్తా, మీకు తప్పకుండా గుర్తుంటుంది. ఎక్స్ప్లెనేషన్ లేకపోయినా ఇలా నీట్గా పెద్దగా మంచిగా ఉంది. ఇలా అందులోమో చిన్నగా ఉంది, చూసిన మొత్తము. ఇంకా పాయింట్స్ ఇక్కడేమో మొత్తం డెప్త్గా క్లారిటీగా ఉంది, అక్కడేమో పాయింట్ టు పాయింట్ ఉంది. ఓకే, ఇది కొంచెం ఎక్కువ గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నచ్చితే ఫస్ట్ టైం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అయితే సోషల్ ప్లేలిస్టులో పెట్టమని చెప్పారు, పెట్టానండి. మొత్తము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్లేలిస్టులో పెట్టాను. అందరు ఫోన్లు చేసి ఏమంటున్నారంటే, సోషల్ బుక్ మేము ఎప్పుడు చదవలేదు మేడం, ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉంది కాబట్టి ఒక్కొక్క లెసన్ మొత్తం 10th వరకు కంప్లీట్ చేసిన మేడం, టెట్లో నేను ఎప్పుడు చేయలేదని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఒక యాప్లో ఉన్నట్టున్నాయండి, 114 వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్టులో పెట్టాను. మొత్తం చూడండి సోషల్. అయితే 6th క్లాస్ ఫస్ట్ లెసన్ మీరు చదివారనుకోండి, చదివినప్పుడు ఇదైనా చదవండి, ఫస్ట్ అదైనా చదవండి. కొంచెం పాయింట్గా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, 114 ఉన్నాయి. ఇక తెలుగు కూడా మొత్తము మన ఛానల్లో ఉన్నాయి, కానీ ప్లేలిస్టులో కొన్ని పెట్టాను, కొన్ని ఇంకా పెట్టలేదు. ఇది కూడా 3rd క్లాస్ నుంచి 10th వరకు ఉన్నాయి. ఒక ప్లేలిస్టులో పెట్టడం వల్ల మంచిగా నీట్ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఒక్కొక్క లెసన్ చదువుకుంటూ ఒక్కొక్క బుక్ మొత్తం కంప్లీట్ చేయండి. ఓకే, ఈరోజు శతకం. సర్గబంధము లేని కావ్యము శతకం. ఓకేనా, ఇట్లా మంచిగా చూడండి ఒకసారి, లేదా మీరు నోట్స్ రాసుకుంటా అంటే రాసుకోండి. శతకము సర్వజనాదరణనీయమైన శక్తివంతమైన సాహిత్య ప్రక్రియ. కొంచెము పైకి చేస్తేనేమో నాకు ఈ వర్డ్స్ ఏమో చిన్నగా అయిపోతున్నాయి, మీకేమో ఎక్కడైనా నేను మిస్టేక్ చదువుతున్నట్టు కనిపిస్తుందేమో అని భయపడుతున్నా. ఓకే, కొంచెం చూసుకోండి. ఇక్కడ శతక ప్రక్రియ సంస్కృత ప్రాకృత భాషల నుండి గ్రహించిందండి. ఇగో భాష యొక్క ప్రక్రియ సంస్కృత ప్రాకృత భాష నుండి గ్రహింపబడింది. దీనిని భామహుడు అనిబద్ధ కావ్యంగా పేర్కొన్నాడు. భామనుడు ఏమని అనిబద్ధ కావ్యంగా పేర్కొన్నాడు, ఇక్కడనే హైలైట్ చేసి ఇచ్చిండు. అసర్గ బంధములుగా ఉపకావ్యములుగా విద్యానాథుడు భావించాడు. ఏమని అసర్గ బంధములుగా ఉపకావ్యములుగా విద్యానాథుడు భావించాడు. అమృతానందయోగి 13వ శతాబ్దం అలంకార సార సంగ్రహములో శతకం ప్రోక్తం అని శ్లోక సంఖ్యలను అనుసరిస్తూ స్పష్టం చేశారు. ఇది ప్రీవియస్ బిట్ అండి, ఇది ప్రీవియస్ బిట్. ఇదిగోండి, శతకం ప్రోక్తం, అది ఎప్పుడో ఉండే, మా ఇంట్లో రాసిన వాళ్ళ పేపర్స్ చూస్తే ఇది దొరికింది. అలంకార సార సంగ్రహంలో శతకం ప్రోక్తం అని శ్లోక సంఖ్యను అనుసరిస్తూ స్పష్టం చేశారు. ఎవరు స్పష్టం చేశారు అనంటే అమృతానంద యోగి. తర్వాత ఈయన మొదటిసారిగా శతకాన్ని ఒక సాహిత్య ప్రక్రియగా పేర్కొన్నాడండి. ఇదిగోండి, శతకాన్ని ఒక సాహిత్య ప్రక్రియగా పేర్కొన్నాడు. విన్నుకోట పెద్దన కావ్యాలంకార చూడామణిలో శతకమున నొప్పు మరి పద్య శతకము కూడా అన్నారు. తెలుగులో లాక్షానికులలో విన్నుకోట పెద్దన అనంతమాచ్యుడు శతక ప్రక్రియను పేర్కొన్నాడు. ఎవరు? తెలుగులో. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు. మీకు ఇట్లా అమృతానంద యోగి అని ఇట్లా ఇక్కడ ఏం చెప్పిండు అనేది ఇట్లా మీరు రాసుకోవచ్చు షార్ట్గా. తర్వాత శతక సాహిత్యంపై పరిశోధన. ఇప్పుడు సిరీస్లో కూడా మొత్తం ఇంత ఇచ్చిండు, చూద్దాం. శతక సాహిత్యంపై పరిశోధన ఎవరు చేశారంటే, శతక సాహిత్యంపై విశేషమైన కృషి చేసిన వారు ఆచార్య కె గోపాలరావు అండి. గోపాలరావు. ఓకే, శతకం మీద గోపాలరావు చేసిండు, గుర్తుపెట్టుకోరు. నంగూరి సుబ్బారావు
శతక వాంగ్మయ చరిత్ర, కె గోపాలరావు, ఆంధ్ర శతక సాహిత్య వికాసము. ఓకే, ఆంధ్ర సాహిత్య వికాసము, కె గోపాలరావు ఈయననే. తర్వాత శతక లక్షణాలు. సంఖ్యా నియమం. సాధారణంగా శతకంలో 100 బదులు 108 పద్యాలు ఉండడం సాంప్రదాయం. ఇది మన అందరికీ తెలుసు. 100 బదులు 108 పద్యాలు ఉండడం. ఈ సంఖ్యా నియమము భక్తి శతకాలలో ప్రాధాన్యత వహించింది. ఇవి భక్తి శతకాలలో పంచరత్నాలు, అష్టకాలు, నవరత్నాలు, తారవలులు మొదలైన 100కి తక్కువ పద్యాలు కలిగిన రచనలు కూడా శతకాలే. చూసారా ఇక్కడ ఏంటి? పంచరత్నాలు, అష్టకాలు, నవరత్నాలు, తారవలులు మొదలైనవి 100కి తక్కువ పద్యాలు కలిగిన రచనలు కూడా శతకాలేనట. ఉదాహరణకు జనార్దన పంచరత్నాలు, ఇవి ఇక 100 లేవు అయినా ఇవి శతకాలు అంటారు. ఏంటి? జనార్దన పంచరత్నాలు, జనార్దనాష్టకము, తర్వాత చెన్నమల్లు సీసాలు 32, చిన్నమల్లు సీసములు 32 మొదలైనవి. సంస్కృత ప్రాకృతులలో త్రిశతులు, పంచశతులు, సప్తశతులు, సహస్రములు కూడా శతకాలుగా పరిగణించబడ్డాయి. సంస్కృత ప్రాకృతాలలో త్రిశతులు 3, పంచశతులు 5, సప్తశతులు 7, సహస్రములు కూడా శతకాలుగా పరిగణించబడ్డాయి. అంటే ఉదాహరణకు భర్తృహరి, సుభాషిత, త్రిశతి, ఇవి తెలుసు కదా. చూసిరా, దీనికి లింకు ఇంత డెప్త్గా ఇస్తే అర్థమవుతుంది. ఇంకా నేను ఓన్లీ చదువుకుంటూనే వెళ్తున్నాను, ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదు. తెలుగులో అత్యధిక కవులు సంఖ్యా నియమాన్ని పాటించారు, కానీ కొందరు కవులు సంఖ్యా నియమాన్ని పాటించలేదు. ఉదాహరణకు వేమన 4000 పద్యాలు ఉన్నాయి కానీ సంఖ్యా నియమం పాటించలేదు. మీరు సిరీస్లో చెప్పమంటే సిరీస్లో చెప్తానండి, ఓకేనా? మీకు ఇక్కడ ఎక్కడైనా, అందుకే నేను ఫస్ట్ ముందు బుక్ చూపించాను. సేమ్ ఉంది ఆన్లైన్లో, కొంచెం అటు ఇటు కంటే చెప్పడంలో ఇక్కడ రాసి మనము ఎక్స్ప్లెయిన్ చేయకుండా అర్థమయ్యేటట్టు ఉంది ఇక్కడ. అదేమో పాయింట్ వైజ్గా ఇట్లా చిన్నగా మకుటం 100 అని ఇట్లుంది అన్నట్టు, ఎక్స్ప్లెనేషన్ లేదు. ఓకే, మకుట నియమము. ప్రాచీన సంస్కృత శతకాలలో కొన్నింటిలో మకుట నియమాన్ని పాటించిన తర్వాత పాటించలేదు. తెలుగు శతకాలలో, భక్తి శతకాలలోనే కాక ఇతర శతకాల్లో కూడా మకుట నియమాన్ని పాటించారు. శతక పద్యంలో మకుటం సంబోధన రూపంలో ఉంటుంది. ఎండ్లో ఉంటుందండి? సంబోధన రూపం, గుర్తుపెట్టుకోవాలి. ఈ మకుటము అన్యాంకితము, ఆత్మాంకితము అని 2 రకాలుగా ఉంటుంది. అత్యధికులు మకుటాన్ని పద్యం చివరిలో ఉంచారు, కానీ కొందరు పద్యారంభంలో మకుటాన్ని ప్రయోగించారు. ఉదాహరణకు చిదంబర శాస్త్రి దారుణ శతకం, దారుణమా నీకు నమస్కారం, ఈయన ముంగట పెట్టిండు అన్నట్టు. దారుణమా లాస్ట్గా ఉంటుంది కదా, లాస్ట్గా ఉంటాయి కదా మనకు అన్ని పద్యాలు, కొన్ని ముందు ఉన్నాయి అన్నట్టు. ఈయన ఎవరు? చిదంబరం అనుకుంటా ముంగటనే పెట్టాడు, చిందులేస్తూ ముంగట పెట్టాడని గుర్తుపెట్టుకోరు. మకుటంలోని రకాలండి. తెలుగు శతకానికి గింత ఉన్నది. తెలుగు శతకంలో మకుటం అనే రకాలుగా కనిపిస్తుంది. సో పదమకుటం, బసవలింగ, సర్వేశ్వర, సుమతి, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, ఇవేంటి రకాలు? ఫస్ట్ రకాలు చూద్దాము. పదమకుటము, సమాసమకుటము, అర్ధపాదమకుటము, ఏకపాదమకుటము, ద్విపాదమకుటము. పద మకుటము అంటే బస్వలింగ, సర్వేశ్వర, సుమతి, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర వీళ్ళే. సమాసమకుటము దాశరథి, కరుణాపయోనిధి, ఇది సమాసమకుటం. అర్ధపాదమకుటం బసవ, వృషాధిప. ఏకపాద ముకుటం విశ్వదాభిరామ, వినురవేమ, లలిత సుగనజాల, తెలుగు బాల, ఇవన్నీ ఏంటి? ఏకపాద ముకుటం. చూసిరా, మంచి అర్థమైతే గిట్లా నీట్గా. ద్విపాద మకుటం ఏంటి? చిత్ర ప్రభావ, దక్షిణ్యభావ, హత విమత జీవ, శ్రీకాకులాంధ్ర సేవ.
ఇవి రెండు అట. ద్విపద మకుటం మనకు గుర్తుంటాయి. ఓకే. తర్వాత పద్య నియమము, వృత్త నియమం. శతక కవి ఏ పద్యము ఛందస్సుతో శతకాన్ని ప్రారంభిస్తాడో దానిని చివరి వరకు ఉపయోగిస్తాడు. శతక కవి ఓకే ఛందస్సుతో ఏ ఛందస్సుతో ప్రారంభిస్తాడో చివరి వరకు అతనే ఉంటాడు. ఉత్పలమాల, చెంపకమాల, మత్తెవము, శార్దూలం వీటికి సజాతీయ వృత్తాలు, ఏకైక వృత్తాలు అంటారు. ఇలాంటి సజాతీయ వృత్త నియమంతో వెలువడిన శతకాలే తెలుగులో అత్యధికంగా ఉండే శతకాలు ఏవి? సజాతీయ వృత్త నియమాలతో వెలువడిన శతకాలే. ఓకే. తర్వాత జక్కేపల్లి జక్క కవి. తర్వాత కోటికేలపూడి కోదండ రామ కవి. పంచీకరణ శతకం, జానకి శతకం, చెంపు కావ్య లక్షణాల గల శతకం. జక్కేపల్లి జక్కా కవి పంచీకరణ శతకం, చెంపు కావ్య లక్షణాల గల శతకం. కోటికేలపూడి కోదండ రామ కవి జానకి శతకం, దృశ్య కావ్య లక్షణాలు గల శతకం. ప్రతిపద్యం. శతకంలోని పద్యాలు ప్రత్యేక భావంతో స్వయం సంపూర్ణంగా ఉంటాయి. గింత అర్థం చేసుకోవాలి మనం, గిట్లనే అర్థం చేసుకోవాలి. ఇక మనం ఎంత చదువుతామో. శతకంలోని పద్యాలు ప్రత్యేక భావంతో స్వయం సంపూర్ణంగా ఉంటాయి. పద్యాలు వేటికవి స్వతంత్రాలు. ఓకే. కాబట్టి శతకాన్ని ముక్తక కావ్యము అంటాము. ముక్తక కావ్యం అంటే వేటికవి స్వతంత్రాలు. శతకాలలో అష్టాదశ వర్ణాలకు కానీ ప్రకృతి వర్ణాలకు కానీ తావు లేదు. వైస్వాక్యత లేకపోవడం వల్ల శతకంలో రసపోషణకు అవకాశం ఉండదు. కానీ భక్తి, శృంగార, హాస్య రస ప్రధానాలైన శతకాలు తెలుగులో వెలువడడం ఇందుకు మినహాయింపు. భక్తి భావానికి శతకంలో అగ్రస్థానం ఇవ్వబడింది. తర్వాత స్వీయ హృదయ వేదన. శతకాలు భావ ప్రధానములు, భక్తి శతకాలు కవి ఆత్మానుభూతి ప్రధానములు. అందుకే వీటిని భావగీతములు అంటారు. కవి ఆత్మ పరిశీలన పాశ్చాత్తాపం శతకాలలో తరచుగా కనిపిస్తుంది. కవి తన హృదయాంతరములను భగవంతునికి నివేదించుటకై చేసే సంభాషణలు శతకాలు. కవి వ్యక్తిత్వ ముద్ర ఎక్కువగా ప్రతిఫలించే సాహిత్య ప్రక్రియ శతకం. ఇక్కడ హైలైట్ చేసిండు. ప్రబోధం అంటే శతకాలలో భక్తి, నీతి, వైరాగ్యం మొదలైనవి ఏదో ఒక విషయాన్ని ప్రబోధించడం పరిపాటి. ఈ ప్రబోధం తనకు తానే ఆత్మ ప్రబోధము లేదా ఇతరులను బోధించడం సర్వసాధారణం. ఇట్లా నచ్చకపోతే మేడం అట్లా సిరీస్ చెప్పండి, ఇది వద్దని చెప్పండి. ఓకేనా. శతక వాంగ్మయ వికాసము. తెలుగులో శతక సాహిత్యం 12వ శతాబ్దం నుండి ప్రారంభమైందండి. శతకం అంటే 12 నుంచి. ఓకే. 12వ శతాబ్దం నుంచి. నన్నయ యుగం. నన్నయ భారతంలోని ఉదంకోపాఖ్యానంలో మాకు ప్రసన్నుడయ్యడను అనే మకుటంతో కొన్ని పద్యాలు ఉన్నాయి. ఎవరు? నన్నయ యుగం. ఇలా దేనికి వాళ్ళకి ఇచ్చిండు అన్నట్టు. శివకవి యుగం. నన్నే చోడుని కుమార సంభవంలో దారిద్ర్య విద్రవణ దశకంలో మకుట నియమంతో కూడిన కొన్ని పదాలు ఉన్నాయి. ఇగో దారిద్ర్య విద్రావణ దశకంలో మకుట నియమంతో కూడిన కొన్ని పదాలు ఉన్నాయి. మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వ సారము కందకం కనిపిస్తుందా? మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వసారము కందము. పాల్గురికి సోమనాథుడు వృషాధిప శతకం చంపకోత్పమాలలు వస్తలేదా నోటికి? చతుర్వేద సారము సీసం ఈయనే. యాదవాక్కుల అన్యమయ్య సర్వేశ్వర శతకం మత్తెభ శార్దూలాలు
మత్తెబ శార్దూలాలు. మీరు నోట్స్ మంచిగా రాసుకోవచ్చు. ఓకే, నేనేమి ఎక్స్ప్లెయిన్ చేస్తలేను కదా, ఇక్కడ ఉన్నది చెప్తున్నా, టక్క టక్క రాసుకోవచ్చు స్లో మోడ్లో పెట్టుకొని. శివతత్వ సారము ఇది తెలుగులో తొలి శతకం అండి అని కొందరు అంటారు. కానీ దీనిలో మకుట నియమము, సంఖ్యా నియమము లేదు. మకుట నియమం, సంఖ్యా నియమము లేని శతకము తొలి శతకము శివతత్వ సారము. వృషాధిప శతకం మకుట నియమము, సంఖ్యా నియమము పాటిస్తూ చెప్పిన తొలి శతకం. చూసిరా, ఇది తొలి శతకం, అందులో లేదు. ఇదేమో చెప్పింది తొలి శతకం. సర్వలక్షణ శోభితమైన మొట్టమొదటి శతకం. చతుర్వేదసారము బసవలింగ శతకం. చతుర్వేదసారం బసవలింగ మకుటంతో 357 సీస పద్యాలతో చెప్పిన శతకం. వీరశైవం శృతి స్మృతి సమ్మతమని నిరూపించడానికి తన చతుర్వేద పారంగత్వాన్ని చాటడానికి దీన్ని రాశాడు. తిక్కన్న యుగం. తిక్కన్న యుగం అన్ని యుగాలు అయినాయి కదా. ఈడనేమో నన్నయ్య యుగము, శివకలి యుగము, ఇప్పుడు తిక్కన్న యుగం. తిక్కన్న యుగంలో తిక్కన్న కృష్ణ శతకం అండి. తిక్క కృష్ణ కృష్ణ అంటాడు, తిక్క తిక్క కృష్ణ కృష్ణ అంటాడు. శివదేవ ధిమని శతకం అలభ్యమట. బద్దెన ఇది అందరికీ తెలుసు. సుమతి శతకం కంద పద్యములతో రచించబడినది సుమతి శతకం. ఇది తెలుగులో వచ్చిన నీతి శతకాలలో అగ్రగణ్యమైనది. తెలుగు నీతి శతకాలలో తలమానికమైనది. ఓకే, ఏంటిది? సుమతి శతకం. ఎర్రన యుగం. రావిపాటి త్రిపురాంతకుడు అంబికా శతకం. 7 పద్యాలు దొరికినాయట. శరభంకలింగ శతకం 5 పద్యాలు దొరికాయి. వెన్నెలకంటి జన్న మంత్రి దేవకీ నందన శతకం పద్యములలో శిష్ట వ్యవహారికమును వాడిన మొట్టమొదటి తెలుగు కవి వెన్నెలకంటి జన్నమంత్రి. శరభాంకలింగ శతకం ఇది ప్రకీర్ణ శతకం. దూనషతో పాటు మంచి లోకజ్ఞానపు నీతులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇది టీజీటీకైనా, పీజీటీకైనా, యూజీసీకైనా, అన్నిటికీ తెలుగు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారో అన్నిటికీ వస్తుంది. కాబట్టి నేను ఇంత డెప్త్గా ఇక్కడ ఉంది కాబట్టి డెప్త్గా చెప్తున్నా. ఓకేనా, లేకపోతే ఒకటే ఇట్లా మామూలుగా అది వేరే దాంట్లో చెప్పేదాన్ని. కాకపోతే ఇది మొత్తం చదివితే మీకు బాగుంటుంది కదా. రేపు డిఎస్సికి, టీజీటీకి, పీజీటీకి, ప్రతి దానికి. ఓకే, శ్రీనాథ యుగం. బమ్మెర పోతన. శ్రీనాథ యుగంలో బమ్మెర పోతన, అన్నమయ్య, అయ్యాలరాజ, తిప్పయ్య, త్రిపురాంతకుడు. బమ్మెర పోతన నారాయణ శతకం. బమ్మెర రా నారాయణ గుర్తుపెట్టుకోరి. బమ్మెర అనగా ఈడ రా, ఈడ నార బమ్మెర నారదీస్తాడు. బమ్మెర ఏం చేస్తాడు? నారదీస్తాడు. బమ్మెర నారదీస్తాడు. అన్నమయ్య వెంకటేశ్వర శతకం, ఇది అందరికీ తెలుసు. అయ్యలరాజు తిప్పయ్య త్రిపురాంతకుడు. వంటి మిట్ట రఘువీర శతకం. ప్రబంధయుగ. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, ఇవన్నీ ప్రబంధ యుగంలో. మారద వెంకయ్య భాస్కర శతకం. పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ శతకం, ఇవి 2 తెలుసు కదా. ఇది పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ శతకం. శ్రీకాళహస్తీశ్వర శతకం శైవభక్తి శతకాలలో అగ్రగణ్యమైనది. భాస్కర శతకం తెలుగులో మొట్టమొదటి దృష్టాంత శతకం అండి. భాస్కర శతకం సమకాలీన సంఘ జీవితానికి అద్దం పడుతున్న శతకం. తెలుగులో నేటికి ఈ శతకానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దక్షిణాంధ్ర యుగం. కవి చౌడప్ప శతకం తెలుగులో సాహిత్యంలో తొలి బూత్ శతకం. చౌడప్ప అప్ప ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? చౌడప్ప బూత్ శతకం. చౌడప్ప బూత్ శతకం అని గుర్తుపెట్టుకోరు. క్షీణయుగం. కూచిమంచి తిమ్మకవి. కుక్కుటేశ్వర శతకం. భర్గ శతకం. ఏనుగు లక్ష్మణ్. ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చిండి చదువుతున్నాను.
కొంచెం హైలైట్ చేసి ఇచ్చిండు. ఏనుగు లక్ష్మణ కవి, భర్తృహరి శుభషిత రత్నావళి, సంస్కృత సూర్య శతకం, ఏలకూచి బాలసరస్వతి, భర్తృహరి శతకాలు, గోకులపాటి కూర్మనాథ కవి, సింహాద్రి నారశతకం, సింహాద్రి నారసింహ శతకం, సుందరీమణి శతకం, అడిదము గోగుల 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 అయిపోయిందా? ఇక్కడ ఇగో చూసుకోండి. ఆడిదము సూర్యకవి వైదర్శ భర్గ శతకము, ప్రభువుల చిత్తవృత్తిని, సాంఘిక దురాచారాల్లో వ్యక్తుల మానసిక ప్రవృత్తిని అధిక్షేప ప్రధానంగా వర్ణించాడు. కుక్కుటేశ్వర శతకం, అధిక్షేప శతకం, సింహాద్రి రమాదీప శతకం, ఇది ప్రకీర్ణ శతకం. వివిధ వృత్తుల వారి వ్యాపార దృష్టిని, దుష్ట స్వభావాన్ని ఈ శతకం విమర్శిస్తుంది. సో నేను 9000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్న బుక్ కొన్నానండి. అయితే ఇప్పుడు ఇందులో ఏంటిదంటే ఇందులో చెప్పే ప్రాచీన సాహిత్య ప్రక్రియ, నిర్వచనాలు, లక్షణాలు, పద్య రూపక ప్రక్రియలు. ఇలా ఇతిహాసం, మనం ఇతిహాసం చెప్పుకున్నాం, పురాణం ఇంకా చెప్పుకోలేదు, ఇతిహాసాలు అయిపోయినాయి. ఇతిహాసంలో రామాయణం మహాభారతం అయిపోయింది. ఇప్పుడు ఇగో శతకం స్టార్ట్ చేస్తున్నా. ఈ ఇతిహాసం, పురాణం, ప్రబంధం, ఖండకావ్యం, శతకం, గేయం, అవధానం, ఆశువు, నాటకం, నాటిక, యక్షగానం, బుర్రకథ, సంభాషణ, ఉదాహరణ కావ్యం, రగడ, దండకము, పదకావ్య కవిత్వము, చాటు కవిత్వం, ఇది పీజీటీది. ఇవి అన్నిటికీ చదవాలి కదా. సో ఇవి మొత్తం అయిపోయినాక వీటన్నిటిది ఇగో ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. మనం ఏ బుక్లో చదివినా మనకి తెలుస్తుంది కదా మనకి ఎంత వస్తుందో ఎంత లేదనేది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇగో లెవెల్ 1 ప్రాచీన సాహిత్య ప్రక్రియలు, నిర్వచనాలు, లక్ష్యాలు, పద్య రూపక ప్రక్రియలు. సో ఇదిగోండి ఇవన్నీ పురాణం పంచలక్షణం అని చెప్పింది ఎవరు? మనం అక్కడ విన్నా కూడా ఇవన్నీ ఒకసారి మీరు ఖచ్చితంగా నేను ఇవి ఏవేవైతే ఉన్నాయో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఉన్నా దేనికి దానికే ఉన్నాయండి, కౌంట్ చేయలేదు. 50 ఏమో ఉన్నాయి. సో ఇవన్నీ ఇవి ఎక్కడి వరకు ఉన్నాయంటే మళ్ళీ ఆధునిక సాహిత్య ప్రక్రియల వరకు ఉన్నాయి. సో మీరు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు అవన్నీ చూడండి. ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ చెప్తా, ఓకేనా? ప్రాక్టీస్ బిట్స్ కూడా చేద్దాం దేనికి అది, ఓకే? ప్రాచీన సాహిత్య ప్రక్రియలకు ఒక ప్రాక్టీస్ బిట్ మొత్తం చేద్దాం, ఓకే? సో ఇదిగోండి 9000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ఓకే? అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి, నేను మీకు చూసి చెప్తాను, ఓకేనా? సో మనం ఎక్కడికి వచ్చినామో ఇగోండి తొలిభూతి శతకం వరకు, చౌడప్ప తొలిభూతి శతకం వరకు వచ్చాము. క్షీణయుగం, కూచి మంచి తిమ్మకవి, కుక్కుటేశ్వర శతకం, భర్గ శతకం, ఓకే? తర్వాత ఏనుగు లక్ష్మణ కవి, ఇవి చదివినాం కదా, ఇవి చదివినామా? ఇక్కడ ఉన్నాం. భర్గశతం, ప్రభువుల చిత్తవృత్తిని, సాంఘిక దురాచారాలను, వ్యక్తుల మానసిక ప్రవృత్తిని అధిక్షేపక ప్రధానంగా వర్ణించాడు, ఓకే? ఎవరు? భర్గశతకం. కుక్కుటేశ్వర శతకం, అధిక్షేప శతకం. మీకు ఇవన్నీ గుర్తుంటాయి కావచ్చు, ఒక్క నిమిషం మనం ఒక్కసారి చేస్తే మీకు అర్థమవుతుంది. సింహాద్రి రమాధిప శతకం, ఇది ప్రకీర్ణ శతకము. వివిధ వృత్తుల వారి వ్యాపార దృష్టిని, దృష్ట స్వభావాన్ని ఈ శతకం చూపిస్తుంది. సింహాద్రి నారసింహ శతకం, సింహాచలంలోని నరసింహస్వామిని ఉద్దేశించి చెప్పిన చారిత్రక శతకం. 18వ శతాబ్దం పిండారులు మొహమ్మదీయులు దేవాలయాలను ధ్వంసం చేయటాన్ని చూసి వాటిని నిశితంగా ఖండించాడు. దీనికి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది సింహాద్రి నారసింహ శతకానికి, ఓకే? తర్వాత ఆధునిక యుగం ఈయన ఉంది, చూద్దాం. 1831 అల్లమారాజు సుబ్రహ్మణ్య కవి, సింహాద్రి రమదీప శతకం. 1846 దాసు శ్రీరాములు,
చక్కంట్ల దండ శతకము, ముద్దుగుమ్మ శతకం, సూర్య శతకము, కామాక్షి శతకం, చిలకల కొలికి శతకము, సోమలింగేశ్వర శతకం. ఇక్కడ ఇవైతే హైలైట్ ఏవేవి చేశావో అవి చెప్తున్నాను. 1803 పురుషోత్తమ చౌదరి యేసునాయక శతకం. 1848 సీక్వెన్స్లు ఇచ్చిండి ఇక్కడ. 1848 కందుకూరి వీరేశలింగం మార్కండేయ శతకం అండి. మన కందుకూరి వీరేశలింగం గారి మార్కండేయ శతకం, గోపాల శతకం. 54 వడ్డాది సుబ్బారాయుడు భక్త చింతామణి శతకం, ఆంధ్ర సూర్య శతకం. 63 వావిలికొలను సుబ్బారావు టెంకాయ చిప్ప శతకం అట. వావి టెంకాయ సుబ్బారావు టెంకాయ. గిడుగు రామ్మూర్తి మనకు తెలుసు కదా, ప్రాందేను గూకమ్మ. 67 చిలకలమర్తి లక్ష్మణ నరసింహం కృపాంబోధిని శతకం, భల్లాట శతకం. కేమున్నది మంగిపూడి వెంకట శర్మ భారత మాతృ శతకం. మీకు నిజంగా ఇట్లా రోజు రాసుకునేది ఉంటే మీరు చూసి రాసుకోండి, ఓకేనా. ఇక్కడ స్టాప్ చేసి కూడా రాసుకోవచ్చు. ఆంధ్ర మాతృ శతకం. గిడుగు సీతాపతి భారతి శతకం. త్రిపురనేని రామస్వామి కుప్పస్వామి శతకం. ఈయన కుప్పస్వామి తెలుస్తుంది కానీ దుర్తమానవ శతకం. తర్వాత దువ్వూరి రామిరెడ్డి మిత్రార్థ శతకం. దువ్వూరి రామిరెడ్డి మిత్రార్థ శతకం, మాతృ శతకం. విశ్వనాథ సత్యనారాయణ మధ్యర్కల రలు తర్వాత విశ్వేశ్వర శతకం. విశ్వనాథ పంచశతి మా స్వామి శతకం. నార్ల వెంకటేశ్వరరావు నార్లవారి మాట. తర్వాత శ్రీశ్రీ అండి, ఇక్కడ నేను పెట్టుకునేవి శ్రీశ్రీ. ఇక్కడ కూడా హైలైట్ ఉంది. సిరిసిరి మువ్వ శతకం. సిరి మువ్వ సిరిసిరి. 1911లో బోయి భీమన్న పిల్లి శతకం. ఇది అందరికీ తెలుసు మనకు. బోకిలో పాలు పోసిండు అని గుర్తుపెట్టుకోవాలి. పిల్లికి బోయిలో పాలు పెట్టిండు అని చెప్పారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం. కేముని చూడండి. దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి శతకం. గమనిక ఇచ్చిన సంవత్సరాలు కవి పుట్టిన సంవత్సరం శతక రచన కాలం కాదు, కవుల సీనియారిటీ కోసం మాత్రమే. ఈ ఒక శతకం గురించి ఇంత 30 నిమిషాలు చదివి ఉంది. ఆంధ్ర శతకాలు వర్గీకరణ. ఈ ఆంధ్ర శతకాలు ఏంటి? భక్తి ఇక్కడనే గుడి ఉన్నది, నా చూపించడం కాదు, బుక్ ఉన్నాయి. భక్తి శతకాలు, శైవ భక్తి శతకాలు, వైష్ణవ భక్తి శతకాలు, దేవి భక్తి శతకాలు, ఇతర భక్తి శతకాలు, ఇంకా చాలా ఉన్నాయి. మనం చదివేటప్పుడు కూడా అండి హెడ్డింగ్స్ ఫస్ట్ చదవాలి. ఇప్పుడు ఆంధ్ర శతకాలు ఎన్ని ఉన్నాయి అనగానే ఇట్లా ఒక్కొక్కటి చదవద్దు. ఏమున్నది? ఫస్ట్ది భక్తి శతకాలు, రెండవ ఇక్కడ ఏముంది ఇంకోటి భక్తి శతకాలలోనే శైవ భక్తి, వైష్ణవ భక్తి, దేవి భక్తి అండ్ ఇతర భక్తి. ఇంకోటి ఏమున్నాయి? వ్యాజ్య స్తుతి శతకాలు, మూడవది నీతి శతకాలు, నాలుగవది అధిక్షేప శతకాలు, ఐదవది శృంగార శతకం, ఆరవది హాస్య శతకం, ఏడవది ప్రకీర్ణ శతకం. ఓకే, ఇన్ని శతకాలు. దాని తర్వాత ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదవాలి. మీరు బుక్ చూసేటప్పుడు కూడా అట్లనే చదవాలి. ఫస్ట్ శతకాలు ఎన్ని అని వర్గీకరణ అని చూడాలి. ఓకే, భక్తి శతకాలు. ఇందులో భగవంతునికి కీర్తన, గుణారూపపాలన, వర్ణన, లీలవర్జన, వైరాగ్యము, ఆర్తి ప్రాశ్చాత్తాపం మొదలగు ఉంటాయి. తెలుగులో భక్తి శతకాల శాఖ ఆద్యమైనది, మొట్టమొదటిది. దీని పరిధి కూడా విస్తృతమైనది. త్రిమూర్తులలో బ్రహ్మను గురించి జొన్నలగడ్డ శారదాంబ రచించిన శారదాపతి శతకం ఒకటి మాత్రమే దొరుకుతున్నది. ఎవరు రచించిన? జొన్నలగడ్డ శారదాంబ రచించిన శారదాపతి శతకం. శైవ భక్తి శతకాలు. తెలుగులో భక్తి శతకాలను ప్రారంభించిన ఘనత శైవ కవులదనడి. ఇది కూడా అడగవచ్చు. ఓకే, తెలుగులో భక్తి శతకాలను ప్రారంభించిన ఘనత శైవ కవులది.
పాల్గురికి సోమనాథుని శతక వాంగ్మయ బ్రహ్మ అని విమర్శకులు కీర్తించారు. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం శైవభక్తి శతకాలలో అగ్రగణ్యమైనది. మల్లికార్జున పండితుడు, వీళ్ళందరూ ఎవరు? శైవభక్తులు. మల్లికార్జున పండితుడు శివతత్వ సారము శ్రీగిరి మల్లికార్జున శతకం. పాల్గురికి సోమనాథుడు వృషాధిప శతకం చతుర్వేద సారం చిన్నమల్లు సీసములు. నేనేమన్నా చిన్నమల్లు సీసములు, ఈ పాలు సీసాలలో నింపుతారన్న. ఈ చతుర్వేదన 4లకు వంచుతారు పాల్గురికి సోమనాథుడు. ఎద్దు సోమనాథుడు. వృషం అది కూడా, దానికి అన్ని పాలు దానికి దీనికి సంబంధించినవి. చిన్నమల్లు సీసాలు గట్లా గుర్తుపెట్టుకున్నాను. చిన్నమల్లు సీసాలు పాల్గురికి సోమనాథుడు ఎట్లా గుర్తుపెట్టుకున్నాను? అది చిన్న చిన్న సీసాలలో అన్ని పాలు నింపుండని గుర్తుపెట్టుకున్నా. యాదవాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం. సర్వం యాదించుకోవాలి. శివదేవయ్య శివదేవ ధీమని శతకం. శరభాంకుడు శరాభాంకలింగ శతకం. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం శైవభక్తి శతకాలలో అగ్రగణ్యమైనది. ఏంటిది? దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం. ఆడిదము సూరకవి రామలింగేశ్వర శతకం. ప్రెగడ పాటి పోతరాజు గోదావరి శతకం. వైష్ణవ భక్తి శతకాలు. తిక్కన వైష్ణవ భక్తి అండి. తిక్కగా ఉంటే తిక్క వైశ్యులు తిక్క అని గుర్తుపెట్టుకోరు. సారీ ఎవరన్నా ఉంటే తప్పుగా అనుకోవద్దు. వైశ్య ఉన్నావా అంటే తిక్క అని గుర్తుపెట్టుకో. తిక్కన పోతన. వైష్ణవ తిక్కన్నది ఏంది? కృష్ణ శతకం. పోతనేది నారాయణ శతకం. నారాయణ అనుకుంటా పోతన్నాడు. అన్నమయ్య శతకం వెంకటేశ్వర శతకం. అయ్యల రాజు రామభద్రుడు వంటిమిట్ట రఘువీర శతకం. వైదార్చు అన్నమయ్య అప్పయ్య బలిర కరివేల్పు శతకం. అచ్చ తెలుగు. చిత్రకవి పెద్దన మరునందన శతకం. రావూరి సంజీవి కవి వీరనారాయణ శతకం. పానకాల రాయకవి మానబోధ శతకం. ఇంత చదవాలి, ఇక్కడ బోర్ కావద్దు, చదవాలి. ఎందుకంటే జాబ్ రావాలంటే ఇంత డెప్త్గా చదవాల్సిందే. డిఎస్సి ఎప్పుడు వస్తుందని ఆలోచన కంటే మన సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అనే ఆలోచన మీద ఉండండి. ఇతర భక్తి శతకాలు. విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ మాధ్యత్కరాలు వివిధ క్షేత్ర దేవతలపై. మంగిపూడి వెంకటాశర్మ మాత్స్య శతకము. ఆంధ్ర మాతృ శతకము. గాంధీ శతకము. దువ్వూరి రామిరెడ్డి మాతృ శతకము. మిత్రార్థ శతకము. బొద్దోజు త్రిపురాంతక చార్య వీరబ్రహ్మం గారి శతకం. ఓకే, అయిపోయిందండి, కొంచెమే ఉంది. ఇక వ్యాజస్తుతి శతకాలు. సింహాద్రి నరసింహ శతకము. గోకులపాటి కూర్మనాథ కవి. భద్రగిరి శతకము. బల్లపేరయ్య. ఆంధ్రనాయక శతకం. కాసుల పురుషోత్తం కవి. నీతి శతకాలు. వేమన శతకం. మారద వెంకయ్య భాస్కర శతకం. కరుణాశ్రీ తెలుగు బాల శతకం. బద్దెన సుమతి శతకం. ఏనుగు లక్ష్మణ కవి. సుభషిత రత్నాలు. కుమార శతకం. పక్కి అప్పల నర్సయ్య కుమార. అధిక్షేప శతకాలు. హేళన, ఎత్తిపోలుపు, మందలింపు ద్వారా నీతిని బోధించే శతకాలు. అందులో వ్యంగం ప్రధానం. వెన్నెలకంటి జన్నమంత్రి దేవకీ నందన శతకం. కవి చౌడప్ప శతకం. ఇంకోటి ఏముండే? కూచి మంచి తిమ్మ కవి. కుక్కెటేశ్వర శతకం. భార్గ శతకం. కూచి మంచి జగ్గ కవి. భక్త మందార శతకం. ఓకే, జగ్గు అన్న మందారం అని గుర్తుపెట్టుకోవాలి. ఆడిదం సూరకవి రామలింగేశ్వర శతకం. ఆదిపూడి సోమనాథరావు శూన్య శతకం. గిడుగు రామ్మూర్తి ప్రాదేన్నుగు శతకం. కమ్మ శ్రీశ్రీ సిరిసిరి మువ్వ శతకం. నార్ల వెంకటేశ్వరరావు నార్లవారి మాట. శృంగార శతకం. అన్నమయ్య వెంకటేశ్వర శతకం. తాళ్ళపాక పెద తిరుమల్లయ్య వెంకటేశ్వర శతకం. గోకులపాటి కూర్మనాథ కవి. సుందరీమణి శతకం. గంగాధర కవి కీరవాణి శతకం. ఇదిలా ఒక్కటి కూడా నోట్స్ రెడీ చేసి చెప్దాం అనుకుంటే ఒక్కటి కూడా ఇంగ్లీష్ పెట్టేది లేదు. హాస్య శతకం. బోయి భీమన్న పోయిరా అన్నట్టు మళ్ళీ పిల్లి శతకం. సామినేని వెంకట్రాది చీపురు పుల్ల శతకం. సామినేని హరిబ్రహ్మేశ్వర కవులు.
విసనకర్ర శతకం, ప్రకీర్ణ శతకం, శరభాంకుడు, శరభాంకలింగ శతకం, వేమన శతకం, ఇది నీతి శతకం కూడా. తొలి శతకాలండి. తొలి కన్నడ శతకం, త్రైలోక్య చూడామణి శతకం 905. తొలి తెలుగు శతకం, వృషాధిప శతకం, పాల్గురికి సోమనాథుడు. తొలి శృంగార శతకం, శృంగార అంబిక శతకం, రావిపాటి త్రిపురాంతకుడు. తొలి అధిక్షేప శతకము, దేవకీనందన శతకము, వెన్నెలకంటి జన్నమంత్రి. తొలి అచ్చ తెలుగు శతకము, బలిరా కరివేల్పు శతకం, వైదర్సు అప్పయ్య. తొలి దృష్టాంత శతకం, భాస్కర శతకం, మారద వెంకయ్య. జీవిత చరిత్రను తెలిపేది గోపాలకృష్ణమూర్తి శతకం, గోపాలకృష్ణన్ శెట్టి. స్వీయ చరిత్రను తెలిపేది హరిహరేశ్వర శతకం, మండపాక పార్వతీశ్వర శాస్త్రి. అవధానికి సంబంధించిన సమస్యాపూరణ శతకం, 30 నిమిషాలు అయిపోతుంది. అచ్చ తెలుగులో గిడుగు రామ్మూర్తి రాసిన శతకం, ప్రాందేనుగు కమ్మ. దేవులపల్లి కృష్ణపక్షాన్ని అధిక్షేపిస్తూ వచ్చిన శతకం, శుక్లపక్షం, పంతుల రామలింగేశ్వర స్వామి. పద్యారంభంలో మకుటం ప్రయోగించిన శతకం, దారుణ శతకం, చిదంబర శాస్త్రి. చంపూ కావ్య లక్షణ శతకం, పంచీకరణ శతకం, జక్కపల్లి జక్క కవి. కనిపిస్తుంది కదా. దృశ్య కావ్య లక్షణాలున్న శతకం, జానకి శతకం, కోటికల కోదండరామ కవి. ఓకేనా. ఇక్కడ వరకు. నెక్స్ట్ ప్రబంధం. ఇది కూడా ఎన్ని పేజీలు ఉంది అంటే ఇది 2, ఇది 1, 2, 3 పేజీలు ఉంది అంతే. దాని తర్వాత ఇదిగోండి రగడ మంచిగా నీట్గా ఉంది. ఇవన్నీ చెప్పినాక మీకు ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం ఒకలే. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే 30 నిమిషాలు అయిపోతుంది. ఇంకా మళ్ళీ బోర్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ ఇట్లా ఓకేనా మీకు ఎక్స్ప్లెయిన్ కనుక్కుంటూ పోతే ఇక మళ్ళీ మీ ఇష్టము. ఇట్లా చూడండి ఒకసారి, నచ్చితే కనుక మీరు నోట్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఇట్లా షార్ట్గా. ఓకేనా. ఇలా నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శతకం ఇట్లా ఓకేనా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి. మీ లైకులే నాకు ప్రేరణ. ఇంకా చేస్తా, లేకపోతే మస్తు టైము కదా. 30 నిమిషాలు 40 నిమిషాలు అంటే చాలా టైం తీసుకుంటుంది. మీకు నచ్చినప్పుడు నేను చేసి లాభం లేదు కదా. మీకు కొంచెం ఒక రవ్వ గింజ అంత ఉపయోగపడ్డ ఒక 4 ఫాలో అయినా నా జీవితం ధన్యమైనట్టే. అంతే కదా. మనం చేస్తున్న పని ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి, లేకపోతే వేస్ట్. అందుకే నేను ప్రతి వీడియోలో ఏదైనా చేసినప్పుడు అది మీకు నచ్చిందా, కంఫర్ట్గా ఉందా అలా కామెంట్స్ పెట్టండి, లేదా లైక్ చేయండి అని చెప్తాను. దానివల్ల నాకు ఇంకా చేయాలనే ఉంటుంది కదా, అలాగన్నట్టు. ఓకేనా. మేము ప్లేలిస్టులు పెట్టానండి, తెలుగులో మంచి యాప్లో ఉన్నట్టున్నాయి. ఒక్కొక్కటి వీడియో చూడండి. సోషల్ వాళ్ళు బుక్ చదవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 6th క్లాస్ బుక్ ఓపెన్ చేసినామంటే ఈడ చదవాలి, అది చదవాలి. ఓకే. ఒకసారి బుక్ చదివి ఒకసారి ఇది చదివితే పాయింట్ టు పాయింట్ ప్రాక్టీస్ బిట్స్ ఒక్కొక్క లెసన్కి. అండ్ తెలుగు కూడా అట్లా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. ఓకే. ఇంకా ట్రిక్స్ ద్వారానైతే మస్తు ఉన్నాయి. అవి వల్ల ఒక్కసారి చూడండి. కొన్ని ప్లేలిస్టులో పెడుతున్నాను. ఇంకా నేను పెట్టకుండా కూడా ఛానల్లో చూడండి. ఓకే. అన్నీ పెడతా, రోజు పెడతా. టైం ఎప్పుడు దొరికితే అప్పుడు పెడుతూనే ఉన్నా. ఓకే. మిమ్మల్ని నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్. సో మీ కామెంట్ అయితే రాయండి. మరి ఇది మొత్తం ఫాలో చేయన్నా ఇట్లా అంటే ఇంపార్టెంట్. ఒకటే మీకు అది కూడా చెప్పినాయి, సిలబస్ చూపెట్టినాయి. ఇవే మొత్తం ఉన్నది, అది ఒకటే పాయింట్ ఉన్నది. ఈ ఒకదాని తర్వాత ఒకటి మంచి ఎంత పెద్దగా ఉన్నది, డెప్త్గా చదివేటోళ్ళు చదువుతారు కదా డెప్త్గా. పీజీటీకైనా రేపు దేనికైనా అదే వస్తుంది. ఓకే. మోడల్ స్కూల్స్కైనా, టీజీటీకైనా, పీజీటీకైనా, డిఎస్సికైనా, టీఆర్టీకైనా ఇంతే సిలబస్ మొత్తం క్లుప్తంగా ఉంది కాబట్టి అన్నిటికి వస్తుందని చేసాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.